హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు 11 గంటల 14 నిమిషాలు. అదే సినిమా టైటిల్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ జాక్ అనే ఒక అతను కారు నడుపుకుంటూ వెళ్తూ ఉంటాడు. అది కూడా సెల్ ఫోన్ మాట్లాడుతూ కారు నడుపుతూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు అనుకోకుండా తన కారు మీద ఏదో పడుతుందన్నమాట. కారు కూడా కంట్రోల్ తప్పి ఒక సైడ్ కి లాగుతుంది. ఏం తగిలింది కారు అని చెప్పేసి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది. అందులో ఏం సింగిల్ అని ఉంటుందంటే ఇటుగా కొన్ని జంతువులు వెళ్తూ ఉంటాయి. చూసుకుని వెళ్ళని చెప్పి అంటంతో ఈ జాక్ అని అతనికి భయం వేస్తుంది. ఏ జంతువుని గుద్దేశానా అని చెప్పేసి అలా వెళ్లి చూస్తే అక్కడ తాను గుద్దేసింది జంతువుని కాదు, ఒక మనిషిని. అది కూడా మొహం పచ్చడైపోయి ఉంటుంది. దాంతో ఈ జాక్కు భయం వేసి మొత్తానికి పెద్ద తప్పే చేశాను, ఈ శవాన్ని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతే పోలీసులు తనను పట్టుకుంటారని చెప్పేసి ఆ శవాన్ని మెల్లగా ప్యాక్ చేద్దాం అని చెప్పేసి ప్యాక్ చేస్తున్నప్పుడు సడన్ గా తన పక్కకి ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నోర్మా అనే ఒక పెద్ద ఆవిడ ఉంటుంది అనమాట. ఆవిడ ఈ జాక్ తో ఏమంటుందంటే, ఏంటి బాబు ఏమన్నా జంతువుని గుద్దేవా? ఈ దారిలో అటు ఇటు జంతువులు వెళ్తూనే ఉంటాయి బాబు నైట్ పూట, ఇదంతా సర్వసాధారణం. ఏ జంతువుని గుద్దావు చూడొచ్చా అని చెప్పి అంటంతో, అయ్యో నేను గుద్దింది జంతువునేనండి, కాకపోతే చిన్న దెబ్బ తగిలి ఆ జంతువు ఎక్కడి నుంచి పారిపోయిందని చెప్పి అంటంతో ఆ నోర్మా అనే ఆమె ఏమంటుందంటే, నువ్వేం కంగారు పడకు, నాకు ఇక్కడ లోకల్ పోలీసు బాగా తెలుసు అని చెప్పేసి వెంటనే ఆ పోలీసుకి ఫోన్ చేసి ఇక్కడ ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, పలానా చోటకి రా అని చెప్పేసి ఆ నోర్మా అనే ఆవిడ పోలీసుకి ఇన్ఫార్మ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో జాక్కు మైండ్ బ్లాక్ అయిపోయి వెంటనే ఈ డెడ్ బాడీని ప్యాక్ చేయాలని చెప్పేసి తన కారు డిక్కీ ఓపెన్ చేసి అందులో శవాన్ని వేసేసుకుని వెంటనే కారు స్టార్ట్ చేసుకుని పోదాం అనుకున్న సమయానికి అక్కడికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చి ఈ జాక్ కార్ని ఆపుతాడు. ఆపిన తర్వాత జాక్ దగ్గరకు వచ్చి, ఏంటండి జంతువుని గుద్దేశారా? ఏం కంగారు పడకండి, ఇక్కడ ఎన్ని సర్వసాధారణంగానే కొన్ని ఫార్మాలిటీ కోసం మీ ఆర్సీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వండి అని చెప్పి అంటంతో ఈ జాక్ ఏం చేస్తాడంటే ఆర్సీ ఇస్తాడు కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడు. ఆ తర్వాత ఆయన కూడా ఆర్సీ చూసి డ్రైవింగ్ లైసెన్స్ ఏదండి అని చెప్పి అడిగితే, లేదండి ఇంట్లో మర్చిపోయానని చెప్పి అంటాడు. సరేలేండి అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తాడు. ఆ తర్వాత ఆయన కొంచెం కారు బయటకు దిగమంటాడు. ఎందుకంటే ఈ జాక్ కొంచెం తాగి ఉండాలని చెప్పేసి పోలీస్ ఆఫీసర్ కి డౌట్ వచ్చేస్తుంది. దాంతో అతను ఏం చేస్తాడంటే ఏబిసిఎల్ ని రివర్స్ లో చెప్పండి అని చెప్పి అంటాడు. దాంతో హీరో కూడా రివర్స్ లో చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆయనకు డౌట్ వచ్చేసి మనోడు తాగి ఉన్నాడని చెప్పేసి చేతులు కట్టేస్తాడు అనమాట. అంటే ట్యాగ్ వేస్తాడు వెనకాల సంఖ్య లేకుండా. అలా వేసిన తర్వాత సరే ఎందుకు సరే ట్యాగ్ వేస్తున్నారని చెప్పి అడిగితే, మీకు ఎందుకండి అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ రండి అని చెప్పి అంటాడు. అలా తీసుకెళ్తున్నప్పుడు జాక్ కారు వెనకాల నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది అనమాట. వెంటనే పోలీస్ ఆయనకి డౌట్ వచ్చేసి ఏంటి బ్లడ్ వస్తుందని చెప్పేసి ఆ డిక్కీ ఓపెన్ చేసి చూస్తే అందులో శవం ఉంటుంది. అది చూసి పోలీస్ అని షాక్ అయిపోతాడు. వెంటనే వాళ్ళ అధికారులు కూడా ఇన్ఫార్మ్ చేస్తాడనమాట. ఇలాగ ఒక గుద్దేసి ఆ శవాన్ని కారులో వేసుకున్నాడని చెప్పేసి వాళ్ళ టీం కి ఇన్ఫార్మ్ చేసి హీరోని కారు ఎక్కమని చెప్పి కారు దగ్గర తీసుకొస్తాడు. చూస్తే కారులో ఆల్రెడీ ఇద్దరు క్రిమినల్స్ ఉంటారు. అందుకని ఈ పోలీస్ అయినా హీరోకి సంఖ్యలే లేదు. ఎందుకంటే ఆయన దగ్గర ఉందే 2 సంఖ్యలు, ఆ 2 సంఖ్యలు వాళ్ళిద్దరికి వేసాడు. అందుకని హీరోకి ట్యాగ్ వేసాడు అనమాట. ఆ కారులో ఉన్న లేడీ క్రిమినల్ ఏమంటుందంటే, మేము ఎందుకు దిగాలని కారు, అవసరం వస్తే ముందు కూర్చోబెట్టుకోండి అని చెప్పేసి పోలీస్ ఆయనతో గొడవాడుతూ ఉంటుంది. ఈ గ్యాప్ లో ఈ జాక్ ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న చిన్న కర్ర తీసుకొని ఆ చేతికున్న ట్యాగ్ కట్ చేసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. దాంతో ఆ పోలీస్ ఆయన జాక్ ని పట్టుకుందాం అని చెప్పేసి తన వెనకాల పరిగెడుతూ ఉంటాడు. మరోవైపు కారులో ఉన్న ఇద్దరు క్రిమినల్స్ ఉన్నారు కదా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళిద్దరూ వేరే వైపు పారిపోతారు. మరోవైపు మన కథలో జాక్ ని చూపిస్తారు. తానేంటంటే పక్కనే ఉన్న చెట్లలోకి పారిపోయాడు కదా, అలాగే ఆ చెట్లలో పరిగెత్తి చివరికి ఒక ఇంటి దగ్గరికి రీచ్ అవుతాడు. వచ్చి చూస్తే అది ఎవరిలో కాదు, ఇందాక పోలీసులకు ఫోన్ చేసి వెళ్ళిపోయింది కదా నోర్మా అని ఆవిడ ఇంటికి వస్తాడనమాట. ఆవిడ కూడా జాక్ ను చూసి ఏంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పి ఆశ్చర్యపోతుంది. ఏమి లేదండి నడుచుకుంటూ వస్తున్నాను మీ ఇల్లు కనిపించిందని చెప్పి అంటంతో సరేరా అని చెప్పేసి ఆవిడ కూడా ఒక టార్చ్ లైట్ వేసుకుని వెతుకుతూ ఉంటుంది. ఏమైందని నేను చెప్పి అడిగితే, ఏమీ లేదు మా హస్బెండ్ చాలాసేపు అవుతుంది బయటికి వెళ్ళి ఇంతవరకు రాలేదని చెప్పేసి అలా వెతుకుతూ ఉంటుంది అనమాట. అదే సమయంలో జాక్ ఆవిడని అడుగుతాడు, ఏంటండి మీరు చాలా డల్ గా ఉన్నారని చెప్పి అడిగితే, ఏముంది బాబు ఇందాక నా చైల్డ్ ని ఎవరో కారుతో గుద్దేశారంటే అని చెప్పి అంటంతో ఈ జాక్ షాక్ అయిపోతాడు. వంపదీసి మనం గుద్దునోళ్ళ అని చెప్పేసి. అదే సమయంలో ఆవిడ కూడా జాక్ మొహాన్ని టార్చ్ లైట్ వేసి, నువ్వే కదా గుద్దింది, ఇందాక నేను పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చాను, అంటే నువ్వు గుద్దింది జంతువును కాదని చెప్పేసి ఆవిడ షాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయానికి పోలీస్ కూడా అక్కడికి వచ్చి జాక్ కి గన్ను గురి పెడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఈ నోర్మా అడుగుతుంది అనమాట, నిజం చెప్పు నువ్వే కదా గుద్దిందని చెప్పి అంటంతో అవునని చెప్పి అంటాడు. అదే సమయంలో నోర్మా ఏమంటుందంటే నువ్వు తాగి ఉన్నావు అని చెప్పి అడుగుతుంది. దానికి జాక్ అవునని చెప్పి అంటంతో ఆవిడ కోపం వచ్చేసి టార్చ్ లైట్ తీసుకొని జాక్ నెత్తి మీద కొడుతుంది. దాంతో మనోడు వీళ్ళిద్దరిని నెట్టేసి అక్కడి నుంచి పారిపోతాడు. అలా పారిపోతూ ఒక శ్మశానంలోకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ అనుకోకుండా ఒక రాయి తగిలి కింద పడతాడు. ఏం తగిలింది అని చూస్తే రోలింగ్ బాల్ తగులుతుంది అనమాట. కాకపోతే కరెక్ట్ గా అదే సమయానికి అక్కడికి పోలీసు ఆఫీసరు నోర్మా వస్తారు. ఇద్దరు వచ్చిన తర్వాత ఆవిడ తిడుతుంది అనమాట, నా కూతురు చావుకు నువ్వే కారణం అని చెప్పేసి. అప్పుడు జాక్ అర్థం అవుతుంది, ఇందాక చైల్డ్ అన్నారు అబ్బాయి కాదా అమ్మాయా, అయితే నేను గుద్దింది అబ్బాయిని చెప్పేసి జాక్ అంటాడనమాట. కానీ ఆ పోలీస్ మాత్రం యువర్ అండర్ అరెస్ట్ అని చెప్పేసి అంటాడు. బేసికల్ గా ఈ కథ రకరకాల పర్స్పెక్టివ్ లో ఓపెన్ అవుతుంది అనమాట. చేస్తే ఇప్పుడు ఈ జాక్ యాక్సిడెంట్ చేశాడు కదా 11-14
వచ్చేసరికి దానికి 5 నిమిషాల ముందు ఒక ఫ్రెండ్స్ గ్రూప్ కారులో వెళ్తుంటారనమాట. వాళ్ళు అలా సరదాగా వెళ్లేటప్పుడు బీర్ బాటిల్లో షేవింగ్ క్రీమ్ నింపేసి రోడ్డు పక్కన బోర్డులు ఉంటాయి కదా వాటిని కొట్టడం, ఆ తర్వాత గోలగోల చేసుకుంటూ వెళ్తూ ఇలా చేస్తూ ఉంటారు. కానీ ఆ ముగ్గురులో ఒకడు ఏం చేస్తాడంటే బుక్కును తగలబెడుతూ ఉంటాడు అనమాట. తగలబెట్టేసి షాపులు ఎదురు విసిరేస్తూ ఉంటాడు. దాంతో కార్ డ్రైవ్ చేసేవాడు కోపం వచ్చేసి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఏదైనా డిఫరెంట్ గా చేయండి అంటే మీరేమో ఓల్డ్ టెంప్లెట్ ఫాలో అవుతున్నారని చెప్పేసి ఆ డ్రైవ్ చేసేవాడు ఏంటంటే మిగిలిన వెనకాల ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ ని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. దాంతో అందులో ఒకడు ఏమంటాడంటే అరే నాకు యూరిన్ వస్తుంది, నువ్వు బండి ఆపుకుంటే అలాగే పోనిస్తూ ఉండు, నేను విండో నుంచి పోస్తా అని చెప్పి అంటంతో మనోడికి పిచ్చెక్కిపోతుంది అనమాట. నీకేమైనా మెంటలా అలా పోస్తానంటావు అని చెప్పి అంటంతో లేదు నాకు ఇలాగే పోసుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి విండోలోంచి యూరిన్ పోస్తూ ఉంటాడు అనమాట. కానీ ఆ కార్ డ్రైవ్ చేసే ఫ్రెండ్ ఏమంటాడంటే అరే నీ యూరిన్ మొత్తం నా కార్ మీద పడుతుంది, నా గ్లాస్ మీద అని చెప్పి అంటూ ఉంటాడు. కాకపోతే మనోడు ఏంటంటే రోడ్డు చూసి డ్రైవ్ చేయడు, ఎంతసేపటికి నా కార్ గ్లాస్ మీద నీ యూరిన్ పడుతుందని చెప్పేసి మనోడు బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా 11:14 సమయం అవుతుంది. అదే సమయంలో రోడ్డు మీద ఎవరో ఒక అమ్మాయిని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మనోడేమో యూరిన్ పోస్తున్నాడని చెప్పి వెనక తిరిగి చూశాడు కదా డ్రైవరు, అనుకోకుండా ఆ అమ్మాయిని కారుతో గుద్దేస్తాడు. అలా గుద్దటం వల్ల ఆ అమ్మాయి అక్కడే చనిపోతుంది. కారు కూడా మనోడు సడన్ గా బ్రేక్ వేస్తాడు. సో దాంట్లో కారులో ఉన్న ఒకడు ఏమంటాడంటే అరే ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అనుకుంటారా, వాడిని ఇందాక మనం సూపర్ మార్కెట్ లో చూసాం కదరా అని చెప్పి అంటంతో అవునరా అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు ఆశ్చర్యపోతారు. అదే సమయంలో ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ దగ్గర గన్ను ఉంటుంది అనమాట. మనోడేమో గన్ను తీసుకొని కారుని కాలుస్తూ ఉంటాడు. దాంతో కారు గ్లాసు పగిలిపోతుంది. అయినా సరే ఈ ముగ్గురు మాత్రం ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి డ్రైవ్ చేసేవాడిని కారు స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పి అంటాడు. దాంతో అతను కూడా సరే అని చెప్పేసి కారు స్టార్ట్ చేసి ఫాస్ట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే చోట కారు ఆపుతాడు. ఆపిన తర్వాత ఆ కారు డ్రైవ్ చేసేవాడు చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే అనవసరంగా ఒక అమ్మాయిని గుద్ది చంపేశాంరా, మనం పాపం చేసామని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. కానీ వెనకున్న ఫ్రెండ్ మాత్రం ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఏంటి అని చెప్పి చూస్తే మనోడికి భయంకరంగా బ్లడ్ బ్లీడ్ అయిపోతుంటుంది. దాంతో కారు డ్రైవ్ చేసేవాడు భయపడతాడు. ఒకవేళ ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ గన్నుతో కాల్చినప్పుడు నీకేమైనా తలిగిందని చెప్పి అంటూ ఉంటాడు. అలాంటిది ఏం లేదురా, జరగలేని దారుణం ఒకటి జరిగిపోయిందిరా. ఇందాక విండోలోంచి నేను యూరిన్కి వెళ్ళాను కదా, అలా వెళ్లే ప్రాసెస్ లో నువ్వు అమ్మాయిని గుద్దినప్పుడు డోర్ ఒక్కసారి వెనక్కి వచ్చి క్లోజ్ అయిపోయిందిరా, దానివల్ల నా ప్రైవేట్ పట్టు కట్ అయిపోయిందిరా అని చెప్పేసి మనోడు అతి భయంకరంగా ఏడుస్తూ ఉంటాడు. దాంతో కారు డ్రైవ్ చేసినోడు కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కాకపోతే ఆ ప్రైవేట్ పట్టు కట్టినోడు ఏమంటాడంటే ఏది ఏమైనా సరే నేను నా ప్రైవేట్ పట్టు లేకుండా నేను బతకలేను, దయచేసి యాక్సిడెంట్ స్పాట్కి వెళ్ళి నా ప్రైవేట్ పట్టు తెచ్చుకోవాల్సిందని చెప్పి అంటూ ఉంటాడు. కానీ కార్ డ్రైవ్ చేసిన వాడు ఏమంటాడంటే నీకేమైనా బుద్ధి ఉందా, ఆ అమ్మాయి చనిపోయింది, ఇప్పుడు అక్కడికి పోలీసులు కూడా వచ్చి ఉంటారు, మనం గనక అక్కడికి వెళ్తే మనల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి అంటంతో ఆ కారులో ఇంకా 3 వాడు కదా వాడేమంటాడంటే నువ్వేం కంగారు పడకరా, నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పి అంటాడు. అయినా సరే కార్ డ్రైవ్ చేసిన వాడు ఆపుతాడు. కానీ అరే వాడు డబ్బులు పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు అని వదిలేసేవాడిని, కానీ వాడు ప్రైవేట్ పట్టు పోయిందిరా, దాన్ని వెతికి తీసుకొచ్చి మళ్ళీ మనోడికి ఆపరేషన్ చేయొచ్చు అని చెప్పేసి ఆ కారులో ఉన్న 3వ వాడు మెల్లగా ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు అటుగా ఒక పోలీస్ కార్ వెళ్తుంది. ఆ కారులో ఇందాక ఒకడు కాల్చాడు కదా వీళ్ళని, అంటే ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్, వాడిని పోలీసులు కారు ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు. మనోడు ఆశ్చర్యపోతాడు, అదేంటి వీడిని తీసుకెళ్ళటం ఏంటి అని చెప్పేసి సర్లే మనకెందుకులే అని చెప్పేసి ఆ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి వెళ్తే అక్కడ ఒక అంబులెన్స్ ఉంటుంది. ఆ అంబులెన్స్ లో పనిచేసి ఒక 2 సిబ్బంది కూడా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆ అమ్మాయి డెడ్ బాడీని మెల్లగా బండిలో ఎక్కిద్దాం చెప్పేసి అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో ఈ 3వ వాడు అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సార్ ఏమైంది సార్ అని చెప్పేసి ఏమీ తెలియనట్టు అడుగుతాడు. దాంతో వాళ్ళు కూడా ఇలా యాక్సిడెంట్ అయిందా బాబు, పాపం అమ్మాయి చనిపోయిందని చెప్పడంతో మనోడు కూడా ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో వాళ్ళు కూడా ఆ చనిపోయిన అమ్మాయిని బండిలో ఎక్కిస్తారు. కాకపోతే మనోడు వెతుకుతూ ఉంటాడు. ఏమైంది బాబు ఏం వెతుకుతున్నావు అని చెప్పి అడిగితే ఏమీ లేదు సార్ అని చెప్పేసి అంటాడు. అదే సమయంలో ఆ అంబులెన్స్ స్టాఫ్ ఏమనుకుంటారంటే అరే ఇక్కడ ఇందాక ఎవరిదో ప్రైవేట్ పార్ట్ కట్ అయిపోయి పడిపోయింది కదా, దాన్ని ఎక్కడ పెట్టారు అని చెప్పి అడిగితే లోపల ఫ్రీజర్ లో పెట్టాడని చెప్పి అంటంతో ఈ 3వ వాడికి అప్పుడు అర్థం అవుతుంది వాళ్ళ ఫ్రెండ్ గడి ప్రైవేట్ పార్ట్ అంబులెన్స్ లో ఉందని చెప్పేసి. వెంటనే అంబులెన్స్ లోకి వెళ్ళి ఆ ఫ్రీజర్ దొంగతనం చేసి బయటకు వచ్చేటప్పుడు సడన్ గా అంబులెన్స్ డ్రైవర్ వచ్చి చెప్తాడు ఎవడరా నువ్వు, దీంతో నీకేంటి పని అని చెప్పి అంటంతో సార్ నాకు డిసీజ్ ఉందండి, అది ఉండటం వల్ల చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే అతనికి డౌట్ వచ్చేసి అవునా సరే నేను పోలీసులు కంప్లైంట్ ఇస్తాను కానీ అక్కడ చూసుకుందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి వీళ్ళు ఇందాక కారుతో గుద్దు ఒక అమ్మాయిని చంపేశారు కదా, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చేసి బాధపడుతూ ఉంటాడు. దాంతో మనోడికి భయం వేసి అది తీసుకొని పారిపోదాం అనుకునే లోపు ఆ అంబులెన్స్ స్టాఫ్ పట్టుకుంటారు. అనుకోకుండా వీళ్ళ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ ఆ డబ్బాలోంచి కింద పడిపోతుంది. అయినా సరే దాన్ని పట్టుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అలా పారిపోయి డైరెక్ట్ గా వాళ్ళ బండి దగ్గరికి వస్తాడు. ఈ గ్యాప్ లో అంబులెన్స్ స్టాఫ్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. అరే బండి ఫాస్ట్ గా స్టార్ట్ చేయాలని చెప్పి అనడంతో వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. ఆ గ్యాప్ లో ఈ 3వ వాడు బండి ఎక్కేస్తాడు. అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు. అలా వెళ్లేటప్పుడు ఇదిగోరా నీ ప్రైవేట్ పార్ట్ అని చెప్పేసి తన ఫ్రెండ్ కి ఇస్తాడు. దాంతో ఆ కట్టైన ఫ్రెండ్ గడు మాత్రం కొంచెం సంబరపడిపోతూ ఉంటాడు అనమాట. అలా వీళ్ళు ముగ్గురు కారులో పైన వెళ్తున్నప్పుడు కింద ఎవరో పోలీస్ ఆఫీసర్ ఒక కారు నాపి చెక్ చేస్తూ ఉంటాడు. అది ఎవరో కాదు జాకు, ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ అనమాట. అంటే ఈ సినిమా స్టార్టింగ్ లో చూసాం కదా యాక్సిడెంట్ కేసు, అది కింద జరుగుతూ ఉంది, పైన వీళ్ళు వెళ్తూ ఉన్నారు. అంటే ఈ కథ అంతా 11-14 చోటు తిరుగుతుంది కదా. 11-14 జాక్ అక్కడ యాక్సిడెంట్ అయింది, 11-14 ఈ ముగ్గురు కలిసి ఒక అమ్మాయిని గుద్దేశారు, అది జరిగింది. కట్ చేసి
చేస్తే ఈ కథ ఇంకొకరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెన్ అవుతుంది. ఫ్రాంక్ అనే ఒక పెద్ద ఆయన చూపిస్తారు. ఆయన ఏంటంటే అర్ధరాత్రి పూట తన కూతురు హడావుడిగా బయటికి వెళ్ళడానికి చూస్తాడు. అది కూడా కార్ స్టార్ట్ చేసుకుని బయటికి వెళ్తూ ఉంటుంది. దాంతో ఆయనకి ఏంటంటే మన కూతురు ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత తన కూతురు పక్కన ఉన్న శ్మశానం నుంచి రావడం చూశాడు అనమాట. ఒకవేళ అక్కడ ఏమైనా జరిగిందని చెప్పేసి ఈయన అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక అతను చనిపోయి ఉంటాడు. అది కూడా అతని మొహం మీద ఒక రాయి వేసి చంపేయబడి ఉంటాడు. దాంతో ఆయనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒకవేళ వీడు తన కూతురు బాయ్ ఫ్రెండ్ ఏమో, తన కూతురికి వీడికి గొడవయ్యి తన కూతురు వీడిని చంపేసిందేమో, అందుకని కూతురు కంగారు పడుతుందని చెప్పేసి ఈ ఫ్రాంక్ ఏం చేస్తాడంటే తన మొహం మీద ఉన్న రాయి తీసి పక్కన పడేసి ఆ శవాన్ని కారు బ్యాక్ సీట్ లో వేసుకొని అక్కడ నుంచి బయలుదేరి బయటకు వస్తాడు. బట్ తాను బయలుదేరి బయటకు వచ్చిన కొంత సమయానికి ఈ ఫ్రాంక్ వాళ్ళ కూతురు అప్పుడే లోపలికి వెళ్తుంది. అంటే శ్మశానం లోపలికి వెళ్తుంది. పాపం మనోడేమో ఇది చూసుకోడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన ఫ్రాంక్ ఏం చేస్తాడంటే మధ్యలో ఉన్న శవాన్ని తీసి కారు డిక్కీలు వేద్దాం చెప్పేసి డిక్కీ ఓపెన్ చేస్తాడు. చూస్తే లోపల చాలా సామాన్లు ఉంటాయి. వాటన్నిటిని సదిరేసి ఈ శవాన్ని డిక్కీలో పెట్టేసి శుభ్రంగా లాకేస్తాడు. అనుకోకుండా కారు తాళం లోపల ఉంటుందన్నమాట. దాని వల్ల ఈ లాక్ కూడా ఓపెన్ అవుతుంది కదా, ఇంకా చేసేది ఏం లేదని చెప్పేసి కారు అద్దం పగలగొట్టి లోపలికి వెళ్ళి మళ్ళీ కారు స్టార్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ బయటకు బయలుదేరతాడు. అలా బయలుదేరి వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఎవరో ఇతని కారు మీద ఒక గుడ్డు వేస్తారు. అలా వేసింది ఎవరో కాదు, ఈ ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నారు కదా, ముగ్గురు ఫ్రెండ్స్, వాళ్ళలో ఒకటి వేసాడు అనమాట. పాపం ఈయనకేమో కారు అద్దం సరిగా కనిపించదు. ఎందుకంటే వైపర్ పెట్టి క్లీన్ చేయడం వల్ల ఆ అద్దం సరిగా కనిపించక అలాగే రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు పక్కకు వచ్చి చూసుకుంటూ. అలా వెళ్తూ వెళ్తూ ఒక బ్రిడ్జి మీద కారు ఆపుతాడు. ఆపిన తర్వాత డిక్కీలో ఉన్న శవాన్ని మెల్లగా బయటకు తీస్తూ ఉంటాడు. అలా తీసేటప్పుడు సడన్ గా ఎవరో కారు అటు నుంచి వెళ్తూ ఉంటుంది అనమాట. అయినా సరే ఎందుకు వచ్చింది కావాలని చెప్పేసి కారు పక్కన దాక్కుంటాడు. అనుకోకుండా కుక్క మాత్రం బయటకు వచ్చి కారు పైకెక్కుతుంది. ఆ తర్వాత డిక్కీలో ఉన్న శవాన్ని మెల్లగా తీసి ఆ బ్రిడ్జి మీద నుంచి పైనుంచి విసిరేస్తాడు. అలా కిందకి విసిరేయటం వల్ల సడన్ గా ఆ శవం వెళ్లి ఒక కారు గుద్దుకుంటుంది. అలా కారుతో శవాన్ని గుద్దింది ఎవరో కాదు, జాక్ అనమాట. దాంతో ఇప్పుడు అర్థం అవుతుంది జాక్ మీద పడిన శవం ఎవరిదో అని చెప్పేసి. దాంతో ఈ ఫ్రాంక్ ఏంటంటే తన కూతురు హత్య చేసిన వాడి శవాన్ని బయటపడేసాను, ఇంకంతా హ్యాపీ అని చెప్పేసి వస్తాడు. కానీ ఈ ఫ్రాంక్ షర్ట్ కి ఆ శవానికి ఉన్న బ్లడ్ అంటుకుంటుంది. ఆ అంటుకున్న షర్ట్ ని ఈ కుక్క నోటితో పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. దాంతో ఈ ఫ్రాంక్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎక్కడ ఈ విషయం పోలీసులు తెలిసి తనను పట్టుకుంటారని చెప్పేసి ఆ కుక్క దగ్గర ఉన్న షర్ట్ ని తీసుకుంటాడు. కాకపోతే దీన్ని ఎక్కడ పడేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ కారులో వెళ్తున్నప్పుడు సడన్ గా రోడ్డు పక్కన కాలిపోతున్న బొక్కోడు కనిపిస్తుంది అనమాట. ఆ బొక్కును తగలబెట్టింది ఎవరో కాదు, ఈ ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నారు కదా, అందులో ఒకటి తగలబెట్టి రోడ్డు మీదకి విసిరేశాడు. దాని దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి ఆ షర్ట్ ని ఆ నిప్పులో కాల్చేస్తాడు. అలా షర్ట్ అంతా కాలిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి తన దగ్గరికి ఒక కారు వస్తుంది. ఆ కారులో వచ్చింది ఎవరో కాదు, నోర్మా. సో ఆవిడికి భర్త ఈ ఫ్రాంక్ అనమాట. ఏంటండి ఎక్కడున్నారు, ఏంటి కాలిపోతున్న షర్ట్ అని చెప్పి అడిగితే ఈ షర్ట్ నాది కాదు, ఎవరో రోడ్డు మీద వెళ్తున్న పోరం బొగ్గాళ్ళు ఇలా రోడ్డు పక్కన మంటేశారు, దీన్ని చెత్తగొప్పలో పడేద్దామని వచ్చానని చెప్పి అనడంతో ఆవిడ కూడా అవునని చెప్పేసి రోడ్డు పక్కన ఉన్న కాలంలోకి కాలిపోతున్న ఆ షర్ట్ ని ఆ బొక్కును నెట్టేసి ఫ్రాంక్ కూడా వచ్చి తన భార్య నోర్మా కారు కూర్చుంటాడు. అలా వీళ్ళిద్దరు కారులో వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగి ఉంటుంది అనమాట. ఆ యాక్సిడెంట్ ఎవరితో కాదు, ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒక అమ్మాయిని చంపేశారు కదా కారుతో గుద్దేసి, ఆ యాక్సిడెంట్ అనమాట. అది చూసి ఫ్రాంక్ అంటాడు రోడ్డు మీద ఈ మధ్య యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి కదా అని చెప్పి అనడంతో వెంటనే నోర్మా ఏముంటుందంటే అవునండి ఇందాక బ్రిడ్జి కింద కూడా ఏదో యాక్సిడెంట్ అయిందండి, నేను కూడా పోలీసులు కంప్లైంట్ ఇచ్చానని చెప్పి అనడంతో ఈ ఫ్రాంక్ ఆశ్చర్యపోతాడు. ఎన్నింటి జరిగింది యాక్సిడెంట్ అంటే కరెక్ట్ గా 11 ఆ టైంకి జరిగిందని చెప్పి అనడంతో అప్పుడు ఫ్రాంక్ అర్థం అవుతుంది అది యాక్సిడెంట్ కాదు, మనం విసిరేసిన బాడీ వల్ల జరిగిందని చెప్పేసి. కానీ తన భార్యకి ఏం చెప్పకుండా అలా సైలెంట్ కారులో కూర్చుంటాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నోర్మా ఏమంటుందంటే ఏమండి మన కూతురు ఇంకా ఇంటికి రాలేదు, తను ఎక్కడికి వెళ్ళిందో కొంచెం చూసిరండి అని చెప్పి అనడంతో సరే నేను చూసి వస్తానని చెప్పేసి ఆ ఫ్రాంక్ ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా శ్మశానానికి వెళ్తాడు. ఎందుకంటే ఒకవేళ తన కూతురు తన బాయ్ ఫ్రెండ్ ని చంపినప్పుడు ఇంకేమన్నా ప్రూఫ్లు అక్కడ వదిలిపెట్టింది అని చెప్పేసి ముందు వాటిని మనం క్లియర్ చేయాలని చెప్పేసి ఈ ఫ్రాంక్ అక్కడికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే ఆ శ్మశానానికి పక్కనే ఒక అంబులెన్స్ ఉంటుంది. దానికి పక్కనే తన కూతురు కారు కూడా ఉంటుంది అనమాట. అది చూసి ఈ ఫ్రాంక్ ఆశ్చర్యపోయి ఒకవేళ తన కూతురికి ఏదైనా అయిందని చెప్పేసి హడావుడిగా అంబులెన్స్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ అంబులెన్స్ లో పనిచేసే ఇద్దరు స్టాఫ్ ఆ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒకరితో గొడవ పడుతూ ఉంటాడు. వాడే కదా వాళ్ళ ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ కట్ అయిపోయింది అని చెప్పేసి తుక్కుంటూ వచ్చాడు. సో వాడేమో అంబులెన్స్ స్టాఫ్ తో గొడవ పడుతూ ఉంటాడు. ఈ గ్యాప్ లో ఫ్రాంక్ అక్కడికి వచ్చి నా కూతురు ఎక్కడ అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. సో దాంతో ఇదే మంచం అని చెప్పేసి ఆ మూడో వాడు తన ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్ పట్టుకొని అక్కడి నుంచి పారిపోతాడు. అది జరిగింది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ ఫ్రెండ్స్ గ్రూప్ వాళ్ళు గుద్దితే చనిపోయింది ఎవరో కాదు, ఈ ఫ్రాంక్ వాళ్ళ కూతురు. ఆ ఫ్రాంక్ వాళ్ళ కూతురు చనిపోవడానికి జాక్ కి సంబంధం లేదు. కానీ జాక్ కారు యాక్సిడెంట్ అవడానికి కారణం మాత్రం ఫ్రాంకే. ఎందుకంటే తన కూతురు బాయ్ ఫ్రెండ్ ని పైనుంచి కిందకి ఇచ్చాడు కదా, అందుకని తన కార్ కి యాక్సిడెంట్ జరిగింది. అది జరిగిన సంగతి కట్ చేస్తే ఈ కథ ఇంకొకరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెన్ అవుతుంది. అతను ఎవరో కాదు, ఫ్రాంక్ కి ఒక కూతురు ఉంది కదా, ఆ కూతురుకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు అనమాట. వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో కథ ఓపెన్ అవుతుంది. మనోడు కార్ వేసుకొని డైరెక్ట్ గా ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. మనోడిని మనం బాయ్ ఫ్రెండ్ అని పిలుచుకుందాం, మీకు బాగా అర్థం అవుతుంది. సో ఈ బాయ్ ఫ్రెండ్ కూడా ఏంటంటే సూపర్ మార్కెట్ కి వెళ్ళిన తర్వాత అందులో కౌంటర్ లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి మనోడికి ఫ్రెండ్. వెళ్ళి తన దగ్గర నుంచొని షాప్ క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేవేంటి అని చెప్పేసి ఆ అమ్మాయి అడుగుతుంది. కానీ మనోడు ఏమంటాడంటే నేను కొంచెం పనుండి వచ్చానని చెప్పి
చెప్పడంతో ఆ అమ్మాయి ఈ బాయ్ ఫ్రెండ్ గాడికి తాళం ఇచ్చి షాపు క్లోజ్ చేయమంటుంది. దాంతో మనోడు కూడా క్లోజ్ చేస్తాడు. కాకపోతే కొంచెం డల్ గా ఉంటాడు. ఏమైంది నీకు అలా ఉన్నావు అని చెప్పి అడిగితే ఏమీ లేదు, నా గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ అంట, కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి అనడంతో ఇబ్బంది పడటం ఏముంది, చక్కగా పిల్లలు పుడతారు, హ్యాపీగా పెళ్లి చేసుకోండి, ఆనందంగా ఉండని చెప్పి అనడంతో ఈ బాయ్ ఫ్రెండ్ ఏమంటాడంటే చూడు నా దగ్గర అంత డబ్బులు లేవు, నేను బతకడమే కష్టంగా ఉంది, మళ్ళీ ఇంకో పిల్లాన్ని పెంచాలా, అదంతా కాని పని, నా గర్ల్ ఫ్రెండ్ ని హాస్పిటల్ తీసుకెళ్లి గర్భాన్ని తీపించడానికి ఒక $500 ఖర్చు అవుతుంది, నీ దగ్గర ఉంటే కొంచెం ఇస్తావా అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు సడన్ గా బయట ఎవరో తలుపు కొడతారు. వచ్చింది ఎవరో కాదు, ఆ ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నారు కదా వాళ్ళు బయట తలుపు కొడతారు. కానీ ఈ అమ్మాయి ఉంటుందంటే షాప్ క్లోజ్ చేసేవండి అని చెప్పి అంటుంది. కానీ వాళ్ళు ఏమంటారంటే ప్లీజ్ అండి కొంచెం ఇంపార్టెంట్ సామాన్లు కొనుక్కోవాలని చెప్పి అనడంతో సర్లే అని చెప్పేసి ఈ బాయ్ ఫ్రెండ్ గారు తలుపు తీస్తాడు. తీసిన తర్వాత వాళ్ళు లోపలికి వచ్చి షేవింగ్ క్రీమ్, బుక్స్, ఆ తర్వాత లైటర్లు ఇలా రకరకాలు కొనుక్కుంటారు, కోడిగుడ్లు ఇవన్నీ. అప్పుడు ఆ అమ్మాయి ఉంటుందంటే ఏముంది ఇప్పుడు కొనుక్కుంటారు, రోడ్డు మీద వెళ్తే విసిరేస్తారు అదే కదా అని చెప్పి అనడంతో వాళ్ళు కూడా అవునని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోయేటప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్ కానీ డోర్ దగ్గర చూస్తారు. అందుకనే ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఫ్రాంక్ వాళ్ళ కూతుర్ని రోడ్డు మీద కారుతో గుద్దినప్పుడు అరే సూపర్ మార్కెట్ లో చూసాం కదా వాడిని అని చెప్పి అందుకనే వీళ్ళందరూ ఈ బాయ్ ఫ్రెండ్ గాని సూపర్ మార్కెట్ లో చూసారనమాట. అది సంగతి. ఆ తర్వాత వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ బాయ్ ఫ్రెండ్ గాడు లోపలికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ సూపర్ మార్కెట్ లో పనిచేసే తన ఫ్రెండ్ తో ఏమంటాడంటే చూడు నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలని చెప్పి అనడంతో ఆ అమ్మాయి ఉంటుందంటే మీ నాన్న అడిగని చెప్పి అంటుంది. మా నాన్నని డబ్బులు ఇలాగ చాలా సార్లు అడిగాను, ఇక మీదట అడిగితే ఇవ్వడని చెప్పి అనడంతో మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి అంటుంది. ఏముంది ఇప్పుడు ఈ సూపర్ మార్కెట్ లో డబ్బులు దొంగతనం చేస్తాను, నువ్వు పోలీసులుగా ఒక దొంగ వచ్చాడు దొంగతనం చేశాడని చెప్పి అనడంతో ఆ అమ్మాయి ఉంటుందంటే నువ్వు డబ్బులు దొంగతనం చేస్తావు బానే ఉంది, పోలీసులు కూడా చెప్తాను బానే ఉంది, కానీ నా పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పేసి నా ఉద్యోగం పీకేస్తారు కదా అని చెప్పి అనడంతో అప్పుడు మనోడు ఏమంటాడంటే అలాంటిది ఏం జరగదని చెప్పి అంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం అదే జరిగిద్దని చెప్పి అంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ బాయ్ ఫ్రెండ్ గాడి గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, అంటే ఫ్రాంక్ వాళ్ళ కూతురు వస్తుంది. బయట వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. సరే ఇదంతా కాదు కానీ నేను గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ నుంచి పంపించేస్తాను, మన ఇద్దరం చక్కగా డబ్బులు దొబ్బేద్దాం అని చెప్పేసి ఈ బాయ్ ఫ్రెండ్ గారు తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని ఆ సూపర్ మార్కెట్ లో పనిచేసి తన ఫ్రెండ్ కి ఇచ్చేసి ఆ ఫ్రాంక్ కూతురు కోసం బయటకు వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఆమె వస్తుంది, సరదాగా మాట్లాడుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ సూపర్ మార్కెట్ లో పనిచేసే అమ్మాయి ఏం చేస్తుందంటే గన్ను పట్టుకోవడం తెలియక అనుకోకుండా కాల్ చేస్తుంది. అలా కాల్చడం వల్ల ఫ్రిడ్జ్ పగిలిపోతుంది అనమాట. ఈ సౌండ్ విని మనోడు లోపలికి వస్తాడు. వచ్చి ఏమైంది నీకైనా పిచ్చి పెట్టిందని చెప్పి అడిగితే ఏమీ లేదు తెలియక పేలిపోయిందని చెప్పేసి అంటంతో సరే జాగ్రత్త అని చెప్పేసి తనకి జాగ్రత్త చెప్పేసి మళ్ళీ తన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటంతో ఏంటి వెళ్ళిపోయేది, బయట భయంకరంగా చలి ఉంది కానీ ముందు నాకు నీ కోటు అని చెప్పి అంటంతో మనోడు కూడా సరే అని చెప్పేసి ఆ అమ్మాయికి కోటు ఇచ్చి తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ మనోడు లోపలికి వచ్చేసి తన ఫ్రెండ్ అడుగుతాడు ఇలా దొంగతనం చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోదు. దాంతో మనోడు ఏం చేస్తాడంటే నువ్వు చెప్పేది నాకని చెప్పేసి డైరెక్ట్ గా కౌంటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులని లెక్క పెడతాడు. మనోడికి కావాల్సిన దానికన్నా అందులో చాలా ఎక్కువ డబ్బులు ఉంటాయి. దాంతో మనోడు ఏమంటాడంటే చూడు నాకు కావాల్సిన డబ్బులు మాత్రమే తీసుకుంటాను, మిగతా డబ్బులు నువ్వు తీసేసుకో, మన ఇద్దరం ఈ ప్లాన్ ఓకే చేద్దాం అని చెప్పి అనడంతో ఆ అమ్మాయి కూడా డబ్బులైనా సరే కొంచెం టెంప్ట్ అయిపోతుంది. కాకపోతే ఆ అమ్మాయి ఉంటుందంటే డబ్బులని తీసుకో, నాకు మిగతా డబ్బులు నాకు ఇచ్చేయి, కాకపోతే నీ గడుతో నన్ను కూడా కాల్ చేయని చెప్పి అనడంతో ఇతను కూడా సరే అని చెప్పేసి చేతికి కాల్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా అవతల పడుతుంది. సరే నేను వెళ్తానని చెప్పేసి ఆ డబ్బులు తీసుకొని మనోడు హడావుడిగా బయటకు వస్తాడు. కాకపోతే బయటకు వచ్చిన తర్వాత మనోడికి తెలిసే విషయం ఏంటంటే తన గర్ల్ ఫ్రెండ్ కి కోట్ ఇచ్చాడు కదా చలిగా ఉందని చెప్పేసి ఆ కోటులో కారు తాళాలు ఉంటాయి. దాంతో మనోడు షాక్ అయిపోతాడు. తన కారు దగ్గరికి వస్తాడు. కానీ వచ్చి చూస్తే తన కారులో తన గర్ల్ ఫ్రెండ్ తాళం పెట్టి వెళ్ళిపోతుంది. మంచి పని చేసిందని చెప్పేసి కారు వేసుకొని అక్కడ నుంచి బయలుదేరుతాడు. అలా వెళ్ళేటప్పుడు ఒక బ్రిడ్జ్ మీద క్రాస్ చేసుకుంటూ వెళ్తాడు. అదే సమయంలో బ్రిడ్జ్ మీద తనకు ఒక కారు కనిపిస్తుంది. ఆ కారు ఎవరిదో కాదు ఫ్రాంక్ దనమాట. అంటే తన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నదే. ఈయన కారు అంటే ఎక్కడ ఉందని చెప్పేసి సర్లే మనకెందుకు అని చెప్పేసి మనోడు అలా ముందుకు వచ్చేస్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన తన గర్ల్ ఫ్రెండ్ కారు కనిపిస్తుంది. ఇదేంటి ఎక్కడ ఉంది, అది కూడా సమాధుల పక్కన అని చెప్పేసి కారు ఆపి హారన్ కొడతాడు. అందులోంచి తన గర్ల్ ఫ్రెండ్ బయటకు వస్తుంది. నువ్వు అడిగిన డబ్బులు సంపాదించేసానని చెప్పేసి అంటాడు. దాంతో ఆ అమ్మాయి కూడా నువ్వు అక్కడే ఉండి నేను వస్తానని చెప్పేసి తాను కూడా నడుచుకుంటూ వస్తుంటుంది. ఈ గ్యాప్ లో ఈ బాయ్ ఫ్రెండ్ గడు కారులో రోలింగ్ బాల్ ఉంటుంది కదా, ఆ బాల్ చూస్తే అందులో ఉండదు, ఎక్కడికి వెళ్ళింది బాల్ అని చెప్పేసి తాను ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ రోడ్డు దాటుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అదే సమయంలో అంటే 11:14కి ఆ ఫ్రెండ్స్ గ్రూప్ ఆ అమ్మాయిని కారుతో గుద్ది చంపేస్తారు. అది చూసి తన బాయ్ ఫ్రెండ్ కి మైండ్ బ్లాక్ అయిపోయి అక్కడికి వస్తాడు. సో ఆ ఫ్రెండ్స్ గ్రూప్ వాళ్ళు ఏంటి మనోడు సూపర్ మార్కెట్ లో చూశారు కదా అందుకని గుర్తుపెట్టారు. అంతేకాకుండా మనోడు కూడా అదే కోపంతో తన దగ్గర ఉన్న గన్ను తీసుకొని వాళ్ళ కార్ని షూట్ చేస్తాడు. దాంతో వాళ్ళందరూ అక్కడ నుంచి తప్పించుకొని పారిపోతారు. మరోవైపు ఆ గన్ను సౌండ్ ఏంటంటే పక్క సందులో ఉన్న పోలీస్ కనపడుతుంది. ఆయన హడావుడిగా కారు వేసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత ఈ బాయ్ ఫ్రెండ్ ని అరెస్ట్ చేస్తాడు. ఏం జరిగిందంటే ఇలాగా నా గర్ల్ ఫ్రెండ్ ని కారుతో గుద్దేశారు అందుకని కాల్ చేయనని చెప్పి అనడంతో నీ గర్ల్ ఫ్రెండ్ ని కారుతో గుద్దినప్పుడు ఆ కారు నెంబర్ నోట్ చేసుకొని మీరు నాకు ఫోన్ చేయాలండి, ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు కాల్చుకుంటే తప్పు అని చెప్పేసి ఆ బాయ్ ఫ్రెండ్ గారిని అరెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్ అంబులెన్స్ కి ఫోన్ చేస్తాడు. అంబులెన్స్ కూడా ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఆ అంబులెన్స్ లో ఈ బాయ్ ఫ్రెండ్ గారి ఫ్రెండ్ ఉంటుంది. అంటే సూపర్ మార్కెట్ లో పనిచేసే ఒక ఆవిడ ఉంది కదా ఆవిడ ఉంటుంది. ఆవిడ ఏం చేసిందంటే ఇలాగ షాప్
కారులో దొంగతనం జరిగింది, డబ్బులు దొంగతనం చేశాడు, వెళ్ళేటప్పుడు నన్ను ఒకటి కాల్ చేయడం చెప్పడంతో అంబులెన్స్ హడావుడికి వచ్చి ఆవిడకి ట్రీట్మెంట్ ఇస్తుంది. బట్ ఈవిడికి ట్రీట్మెంట్ ఇచ్చే టైంలోనే ఈ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశాడు అనమాట. ఇలాగ ఒక అమ్మాయికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందని చెప్పేసి. దాంతో వాళ్ళు అంబులెన్స్ ని డైరెక్ట్ గా ఇక్కడికి తీసుకొచ్చారు. బట్ అక్కడున్న పోలీస్ ఏంటంటే ఆ సూపర్ మార్కెట్ లో పనిచేసే అమ్మాయి దగ్గరకు వచ్చి, అవును సూపర్ మార్కెట్ లో దొంగతనం జరిగిందంట కదా, ఆ దొంగతనం చేసింది వాడేనని చెప్పి అడగడంతో ఆ మార్కెట్ లో పనిచేసే అమ్మాయి మాత్రం వీడి కాదండి వేరే వాడేనని చెప్పేసి అంటుంది. కానీ ఆ పోలీస్కి అర్థమైపోతుంది వీళ్ళిద్దరు మొహాలు చూస్తుంటే కొంచెం తేడాగా ఉందని చెప్పేసి గట్టిగా అడగడంతో ఆ అమ్మాయి మాత్రం సైలెంట్ గా ఉంటుంది. దాంతో పోలీస్కి అర్థమైపోతుంది ఇద్దరు కలిసి దొంగతనం చేసి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారని చెప్పేసి వాళ్ళిద్దరికి హ్యాండ్ కాఫ్ చేసి కారులో కూర్చోబెట్టుకుంటాడు. అలా బయలుదేరే ముందే సడన్ గా తనకి నోర్మా దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఎందుకంటే ఈ పోలీస్ కి నోర్మా ఫ్రెండ్ అనమాట. ఇలాగ జాక్ అని ఒక అతను కారులో వెళ్తున్నాడు. అనుకోకుండా అడవిలో ఉండే ఒక జంతువు తనకు అడ్డొచ్చింది, దాన్ని గుద్దేశాడు. కొంచెం నువ్వు రా అని చెప్పి అంటంతో మనోడు కూడా డైరెక్ట్ గా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. అడిదిరిగి జాక్ ని అరెస్ట్ చేస్తాడు. ఈ ప్రాసెస్ లో జాక్ తప్పించుకున్నాడు. అంతేకాకుండా కారులో ఉన్న బాయ్ ఫ్రెండ్, ఆ సూపర్ మార్కెట్ లో పనిచేసే అమ్మాయి, వాళ్ళిద్దరు తప్పించుకొని పారిపోయారు. అది జరిగింది. కట్ చేస్తే ఇప్పుడు ఫ్రాంక్ వాళ్ళ కూతురు పాయింట్ ఆఫ్ వ్యూ లో కథ ఓపెన్ అవుతుంది. ఆ అమ్మాయి పేరు చెర్రీ. ఈ చెర్రీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మామూలుగా అబ్బాయిలకి చాలా మంది అమ్మాయిలతో రిలేషన్ ఉంటుంది, కానీ ఈ అమ్మాయికి చాలా మంది అబ్బాయిలతో రిలేషన్ ఉంది. నిజం చెప్పాలంటే అబ్బాయిలందరినీ మోసం చేస్తూ ఉంటుంది. ఎలాగంటే చాలా మంది అబ్బాయిలతో డేటింగ్ చేస్తూ ఉంటుంది. అలా చేసిన కొన్ని రోజులకి నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసి అబద్ధం చెప్పి గర్భాన్ని తీపించుకోవాలని చెప్పేసి డబ్బులు అందరి దగ్గర వసూలు చేస్తూ ఉంటుంది. అలాగా పాపం బాయ్ ఫ్రెండ్ గాని పిచ్చోని చేసింది. వాడేమో సూపర్ మార్కెట్ ధ్వంసం చేద్దాం అని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేశాడు. అలాగా ఈ చెర్రీ ఏం చేస్తుందంటే ఇలాగే ఇంకొకటి మోసం చేసింది. వాడికి కూడా $500 కావాలని చెప్పి అంది. దాంతో ఆ బాయ్ ఫ్రెండ్ కూడా సరేలే $500 కదా అని చెప్పేసి వెంటనే తీసుకొని వస్తాడు. ఎందుకంటే వాడు బాగా డబ్బున్నాడు అనమాట. వాడి పేరు మార్క్ అనమాట. ఈ మార్క్ డబ్బులు తీసుకొని డైరెక్ట్ గా చెర్రీ వాళ్ళ ఇంటికి వచ్చేసి నేను డబ్బులు తీసుకొచ్చాను బయటికి రని చెప్పి అంటంతో తాను కూడా పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చుంటుంది కారులో. ఆ తర్వాత ఎక్కడికి వెళ్దాం అని చెప్పి అడిగితే ఎవ్వరూ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, శ్మశానానికి వెళ్ళాం అనుకో నైట్ పూట ఎవరు రారు కదా, మనం ఇష్టం వచ్చిన పని చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి ఆ శ్మశానంలోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, చిన్నగా రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా చేసే ప్రాసెస్ లో ఒక సమాధి దగ్గర విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం తల ఊడి ఈ బాయ్ ఫ్రెండ్ గడి మీద పడుతుంది. అంటే ఆ మార్క్ గడి తల మీద పడుతుంది. దాంతో మనోడు అక్కడే చనిపోతాడు. అది చూసిన చెర్రీకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అక్కడ నుంచి పారిపోతాం అనుకునే సమయానికి తన బ్యాగ్ కింద పడిపోతుంది. అందులో తన బాయ్ ఫ్రెండ్ ఫోటో కనిపిస్తుంది. తన బాయ్ ఫ్రెండ్ ఫోటోతో పాటు అందులో ఒక బాల్ పట్టినట్టు ఉంటుంది అనమాట. ఆ బాలే ఇందాకల బాయ్ ఫ్రెండ్ గడి కారులో మిస్ అయిపోయింది. తానప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. అదేంటంటే ఇప్పుడు ఈ మార్క్ గడి ఇక్కడ చనిపోయాడు కదా, చనిపోయినట్టే వదిలేస్తే వాళ్ళు డైరెక్ట్ గా ఈ చెర్రీ దగ్గరకు వస్తారు. ఎందుకంటే తన గర్ల్ ఫ్రెండ్ కాబట్టి. ఇలా కాదని చెప్పేసి డైరెక్ట్ గా తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర ఉన్న బాల్ తీసుకొచ్చి ఈడి మొహం మీద పెట్టామనుకో ఈ బాల్ ఎవడదని చెప్పి ఎంక్వైరీ చేసి పోలీసులు తన బాయ్ ఫ్రెండ్ ని అరెస్ట్ చేస్తారని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేసి తాను హడావుడిగా ఇంటికి వచ్చి మళ్ళీ కంగారుగా తన కారు వేసుకుని బయలుదేరి బయటికి వెళ్తుంది. ఇది చూసిన ఫ్రాంక్ బాబాయ్ ఏమనుకున్నాడు, మొత్తానికి తన కూతురు ఏదో టెన్షన్ లో ఉంది, ఏదో జరిగిందని చెప్పేసి ఇందాక సమాధుల దగ్గరికి వెళ్ళి ఆగారు కదా అక్కడ ఏదో జరిగిందని చెప్పేసి వచ్చి చూస్తాడు. చూస్తే తన బాయ్ ఫ్రెండ్ శవం అక్కడ ఉంటుంది. దాంతో ఈ ఫ్రాంక్ వెంటనే ఆ శవాన్ని తీసుకెళ్లి బ్రిడ్జి మీద నుంచి ఇసిరేశాడు. అది జరిగింది. మరోవైపు చెర్రీ మాత్రం హడావుడిగా తన కారు వేసుకొని డైరెక్ట్ గా తన బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కొని ఆ సూపర్ మార్కెట్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత చిన్నగా వెళ్లి కారులో చూస్తే ఆ కారులోనే ఆ బౌలింగ్ బాల్ ఉంటుందన్నమాట. సరే లోపలికి వెళ్లి కారు తాళం తీసుకొచ్చుకొని ఆ బాల్ తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి ఈ చెర్రీ డైరెక్ట్ గా సూపర్ మార్కెట్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్ ని పక్కకు పిలుస్తుంది. నీతో కొంచెం మాట్లాడాలని చెప్పేసి. దాంతో మనోడు కూడా వెళ్తాడు. మనోడిని నైస్ గా మాట్లాడుతూ లోపల చేయబెట్టి తాళం తీసుకుందాం అనుకుంటుంది. కాకపోతే అదే సమయంలో ఆ సూపర్ మార్కెట్ లో పనిచేసే అమ్మాయి తెలియక గన్ను కాల్స్తుంది అనమాట. దాంతో మనోడికి భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అరే తాళం తీలేపోయానని చెప్పేసి మళ్ళీ చెర్రీ ఏం చేస్తుందంటే నాకు కొంచెం చలిగా ఉంది నీ జర్కిన్ ఇస్తామని చెప్పి తీసుకుంటుంది. దాంతో మనోడు కూడా ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఆ తాళం తీసుకొని తన కారు ఓపెన్ చేసి అందులో ఉన్న బౌలింగ్ బాల్ తీసుకొని ఈ అమ్మాయి కారులో వేసుకొని చెర్రీ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు తన బాయ్ ఫ్రెండ్ కారు తాళాలు తన బాయ్ ఫ్రెండ్ కారులోని పెట్టేస్తుంది. కాకపోతే ఇంకో పని ఏం చేస్తుందంటే పోలీసులకు ఫోన్ చేసి ఇలాగ సూపర్ మార్కెట్ లో ఫైరింగ్ జరిగింది, దానికి కారణం ఆ సూపర్ మార్కెట్ లో పనిచేసే అమ్మాయి, అంతేకాకుండా ఆ బాయ్ ఫ్రెండ్ గాడు అని చెప్పేసి వాడి పేరు చెప్తుంది అనమాట. అసలు వీళ్ళిద్దరిని ఇరికిచ్చిందే చెర్రీ. ఎందుకంటే ఈ కేసులో చెర్రీ గాడు ఇరుక్కుంటే వీడి బాల్ ఎలాగో శ్మశానంలో దొరుకుతుంది కాబట్టి వీడి మీద పోలీసులకు అనుమానం ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పేసి చెర్రీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత డైరెక్ట్ గా శ్మశానంలోకి వెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ శవం ఉండదు. ఎందుకు ఉండదు, వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళిపోయాడు కదా. దాంతో చెర్రీ షాక్ అయిపోయి ఆ బౌలింగ్ బాల్ ని అక్కడే పడేసి అక్కడి నుంచి పారిపోతుంది. కట్ చేస్తే కొంత సమయానికి అక్కడికి ఆ జాగ్గడు పరిగెత్తుకుంటూ వస్తాడు కదా అటు నుంచి. అలా వెళ్ళేటప్పుడు ఆ బౌలింగ్ బాల్ తగిలి కింద పడతాడు. ఆ తర్వాత పోలీసులకి దొరుకుతాడు. అది జరిగింది. కాకపోతే సినిమా ఇప్పుడే అయిపోయిందని చెప్పి మీరు అనుకోవద్దు. ఒక భయంకరమైన ట్విస్ట్ మీకోసం ఇంకా వెయిట్ చేస్తుంది. అదేంటంటే ఇప్పుడు చెర్రీ ఉంది కదా, చెర్రీ ఏంటంటే హడాడుగా అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత తన కారులో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అసలు ఏం చేద్దాము, శవం మిస్ అయిపోయింది, ఇప్పుడు ఆ మార్క్ గడు నా వల్ల చనిపోయాడని చెప్పేసి చెర్రీ
బాధపడుతూ ఉంటుంది. టెన్షన్ తట్టుకోలేక వెంటనే తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది. తన ఒరిజినల్ బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసింది ఎవరికో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో చూసిన జాక్ గాడికి అనమాట. ఆ జాక్ గాడే ఈ చెర్రీకి ఒరిజినల్ బాయ్ ఫ్రెండ్. మనోడు ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసావా, ఎంత కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి వసూలేది, ఇక్కడ అనుకోకుండా కూడా జరిగింది, ఏం చేస్తావు నాకు తెలియదు కానీ నన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో అని చెప్పి అంటంతో జాక్ ఏమంటాడంటే, ఏం తీసుకెళ్లేదు, నా దగ్గర అసలు డబ్బులే లేవు, నీ దగ్గర ఉంటే చెప్పు, మన ఇద్దరం డబ్బులతో జంప్ అయిపోదాం అని చెప్పి అంటంతో కరెక్ట్ గా అదే సమయానికి ఈ చెర్రీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కదా, అంటే సూపర్ మార్కెట్ లో దొంగతనం చేసే ప్లాన్ వేసాడు ఆ బాయ్ ఫ్రెండ్ గాడు. వాడు ఏంటంటే కారు దూరంగా ఆపి ఈ చెర్రీని పిలుస్తాడు. దాంతో ఈ అమ్మాయి కూడా ఏంటి అని చెప్పి అడిగితే, నేను డబ్బులు సంపాదించేశాను, $500 వచ్చినాయని చెప్పి అంటంతో అప్పుడు ఈ చెర్రీ ఆ జాక్ చెప్తుంది, నాకు డబ్బులు దొరికినాయి, నేను వచ్చేస్తున్నాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి వీళ్ళిద్దరు ఒక ప్లేస్ చెప్పుకుంటారు. అక్కడ మీట్ అవుదాం అని చెప్పేసి అంటంతో మనోడు కూడా సరే అని చెప్పేసి జాక్ ఫోన్ మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి పైనుంచి డెడ్ బాడీస్ రేయడం వల్ల మనోడు కారుకి యాక్సిడెంట్ అవుతుంది. ఇంకా ముఖ్యంగా ఈ చెర్రీ ఉంది కదా, తన బాయ్ ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకుందాం అని చెప్పేసి రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటుంది. అది కూడా ఫోన్ పట్టుకొని అలా వెళ్ళేటప్పుడు ఆ ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్న కారు ఉంది కదా, ఆ కారు గుద్దేయటం వల్ల ఆ అమ్మాయి అక్కడే చనిపోతుంది. దాంతో తన ఫోన్ ఎగిరి అవతల పడుతుంది. ఆ ఫోన్ మీద 11:14 అని చెప్పి టైం పడుతుంది. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కాకపోతే ఒక విషయం మాత్రం చెప్పండి, ఈ కథలో ఇన్ని క్యారెక్టర్లు, ఇన్ని కథలు ఉన్నాయి కదా, వీటిలో మీ ఫేవరెట్ కథ ఏదో చెప్పండి. అంటే జాక్ కథ అవ్వచ్చు, లేకపోతే ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ కథ అవ్వచ్చు, లేకపోతే ఆ ఫ్రాంక్ కథ అవ్వచ్చు, ఇంకా ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్ గడి కథ అవ్వచ్చు, ఇదంతా కాదు ఆ చెర్రీ కథ కూడా అవ్వచ్చు. మీకు ఫేవరెట్ అయిన కథ ఏదనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.